హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి కమ్మదనం ఛానల్ అన్నమాట. చూడండి, మీరు సపోర్ట్ ఇవ్వండి మాకు. నేను మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను, మీ సపోర్ట్ ఉంటే మాకు. ఇవాళ నేను పన్నీరు పకోడీ చేస్తున్నానండి. పన్నీరు పకోడీ కావాల్సింది 200 గ్రాములు పన్నీరు తీసుకున్నాను. దాంట్లో కావాల్సింది చెక్క, లవంగాయ, యాలకాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాను అన్నమాట. ఇంకో అల్లము, కొబ్బరి, చున్నులపాయలు, మసాలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని ఇందులోకి పుదీనాకు, కొత్తిమీర వేసి ఇవన్నీ శనగపిండి వేసుకోవాలి. పకోడీలు 2 పెద్ద స్పూన్లు శనగపిండి వేసుకొని పకోడీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను అన్నమాట. పన్నీరు పకోడీ ఇవాళ నేను చేసే రెసిపీ ఇదండి. మసాలా వేసుకొచ్చి వేసేటప్పుడు మసాలా ఎలా కలపాలో కూడా చూపిస్తాను. ఈ పకోడీలో చేసి చూపిస్తాను మీకు. పకోడీ ఎలా కలుపుతానో చూడండి. ఇందులో కావాల్సినవి వేయాల్సినవి ఎక్కువ వేసుకోమాకండి. సాల్ట్ ఇది కొంచెం కారం, అల్లం, కొబ్బరి మసాలా అన్నమాట. కొంచెం స్పైసీకి అదే అండి. చున్నులపాయ, అల్లం, కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. దాని మీదకి ఇందులో పకోడీకి వేయాల్సినవి అన్నమాట. కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర, ఒక్కొక్కటి ఉప్పు, కారం, అల్లం, కొబ్బరి మసాలా అన్నమాట వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. పకోడీకి కదా, పకోడీకి శనగపిండి పడకపోతే ఆ ముక్కలు విడిపోతాయి. కోటింగ్ అన్నమాట వాటి మీదకి 2 స్పూన్లు అది ఇట్లా కలుపుకోవాలి. ఈ 2 స్పూన్లు అట్ట ఊరకట్ట నీళ్ళు, తడికి ఎక్కువ అవసరంలా. శనగపిండి ఎంత కలవాలి కదా అట్ట వేసుకోవాలి. ఇది పకోడీ వేస్తాను నేను, పన్నీరు పకోడీ అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇది పొడి ముక్కలు లేకుండా కొంచెం వాటర్ ఎక్కువ వేసి బాగా కలుపుకోవాలి. తడిగా ఇట్లా కలుపుకోవాలి. పకోడీకి ఇట్లా వేస్తున్నప్పుడు శనగపిండి ముక్కకు అంటలాగా కాస్త నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. రవ్వ అంతే సరే. ఇది శనగపిండితో ఇట్లా ఒక్కొక్క ముక్క వేసుకొని తింటే దానికి బాగా పట్టిద్ది అనమాట. అడుగునుండే శనగపిండి కూడా ఇదిగోండి ఇట్లా కలుపుకోండి. ముందు పకోడీకి ఇది పన్నీరు. రవ్వంతా జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర శనగపిండిలో వేగితే కమ్మట వాసన వచ్చింది అనమాట, కమ్మగా రుచి. అందుకని జీలకర్ర పడాలి. పకోడీకి జీలకర్ర భలే రుచి అండి. అసలు నూనెలో వేగిద్ది కదా, అంత రుచి వచ్చింది పకోడీ అండి. ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇక ఒక్కో మొక్క బాండీలో మునిగిన దాకా నూనె పోసుకోవాలి. ఒక్కో మొక్క వేసుకోవాలి. ఇట్లా దీనికి శనగపిండి పట్టింది కదా, ఇట్లా కనపడదు కానీ కాలితే తినండి బాగా శనగపిండితో బాగుంటుంది. మీరు కూడా ఇట్లా కలుపుకోండి. ఇట్లా కాసేపు ఇట్లా పెట్టుకోండి. నూనె కాగేలాగా ఇదంతా శుభ్రం ముక్కకి మసాలా ఇదంతా పట్టిద్ది. అప్పుడు వేసుకోండి. ఎంతోసేపు అవసరంలా. మన బాండీలో పోసి నూనె కాగిన దాకా ఇట్లా పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు నేను వేసి చూపిస్తా పకోడీ మీకు. ఇదిగోండి సన్న సెగ పెట్టుకొని ఇట్లా పకోడీ ఇట్లా వేయించుకోవాలన్నమాట. 2 ఇట్లా 3, 4 పడినా మళ్ళీ కాలేబడికే ఇడిలిపోతాయి. ఒక్కొక్కటే అవసరంలా ఇట్లా ఇడిలిపోద్ది అనమాట. పకోడీ సన్న సెగతో అయితే లోన పన్నీరు కూడా శుభ్రంగా ఉడికిద్ది అనమాట. పన్నీరు పకోడీ ఇట్లా ఎర్రగా రావాలండి. సరే అట్ట ఇది పన్నీరు కదా ఊరికే మాడిద్ది. కొంచెం ఎర్రగా రాగానే కొంచెం కాలింది అనుకుంటే తీసేసుకోండి. మరీ నల్లగా కాదు. అయ్యో చూడండి, ఈ మోస్తరులో రావాలి. పన్నీరు మెత్తగానే ఉంటుంది, తొందరగా ఏగిద్ది. ఇంకా అంతసేపు వాయి ఉంచవసరలా. ఇవ్వండి, ఇది ఈ మోస్తరులో రావాలి. మరి ఇట్లా కూడా మార్చమాకండి. చక్కగా బాగుండయా. ఇప్పుడు వేస్తున్నాయి చూడండి. కాలుతున్న కొద్దీ ఏ ముక్క ఆ ముక్క వచ్చేసిద్ది అనమాట. శుభ్రం 2 వాయిల్లో వచ్చింది. 200 గ్రాములే తీసుకున్నానండి నేను. మసాలా కదా, ఇందులో అంతా
పుదీనాకు కొత్తిమీర మసాలాగా ఉంది. ఈ నూనె మళ్ళీ బిర్యానీల్లో చికెన్లో వాడుకోవచ్చు. నూనె ఏమి వేస్ట్ అవ్వదు. ఇవాళ రేపట్లోనే వాడేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది అన్నమాట. సరే చూడండి, అట్లా సన్న సెగన కాలితే బాగా కరకరలాడితే బాగుంటుంది పన్నీర్ పకోడీ అండి ఇది. మీరు కూడా ఇట్లా చేసుకోండి, కమ్మగా ఉంటుంది. సందకాటప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అందరం శుభ్రం కరకరలాడుకుంటా తినొచ్చు, అంత బాగుండేది. వేడి వేడి పన్నీర్ పకోడీ రెడీ చేశానండి. ఇదిగోండి చూడండి, ముక్క ఎలా ఉందో క్రిస్పీగా ఉంది. పైన ఏమన్నా శనగపిండి కోటింగ్ అనమాట. లోన్ చూసారు ఎట్లా ఉందో, పైన చక్కగా ఏగినట్టు ఎంత బాగుండాయో. మీరు కూడా ఈ పన్నీర్ పకోడీని ఎలా క్రిస్పీగా చేసుకొని తినండి. కమ్మని పన్నీర్ పకోడీ అయిపోయిందండి. రేపు ఇంకొక మంచి రెసిపీతో రేపు మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.